ఒకరు వైరాగ్యానికి నిదర్శనమైన సన్యాసవాసి, మరొకరు సకల సౌకర్యాలున్న రాజకుమారి. వీరిద్దరి పెళ్లి అసలు ఎలా సాధ్యమైందో మీకు తెలుసా? సతీదేవి వియోగంతో ఘోర తపస్సులో మునిగిపోయిన శివుడిని మెప్పించడం ఎవరి వల్ల కాలేదు. కానీ పార్వతీదేవి తన రాజభోగాలన్నిటినీ వదిలేసి కటిక నేలపైనే నిద్రిస్తూ ఆఖరికి ఆకులను కూడా ఆహారంగా తీసుకోవడం మానేసి అపర్ణగా మారి వేల ఏళ్ళు కఠిన తపస్సు చేసింది. ఆమె నిశ్చల భక్తికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగివచ్చాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. శివుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి శ్మశానంలో తిరిగే ఆ బోలాశంకరుడు నీకేం సుఖమిస్తాడు, అతడిని పెళ్లి చేసుకోవద్దు అని పార్వతిని వారించాడు. కానీ పార్వతీదేవి పట్టుదల చూసి ముగ్ధుడైన శివుడు తన నిజ రూపంతో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రకృతి పురుషుల కలయికే ఈ మహాశివరాత్రి. ఈ రోజున శివపార్వతుల కళ్యాణగాథను విన్నా చూసినా మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి కోరుకున్న భాగస్వామి లభిస్తారని పురాణాల నమ్మకం. ఓం నమః శివాయ.